మన భారతదేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ ప్రకృతి తన అందాలన్నింటినీ ఒకే చోట చల్లి పచ్చదనాన్ని ఒక చిత్రకారుడిలా గీసిన ప్రదేశం కూడా ఉంది. అదే మన కోనసీమ. ఆంధ్రప్రదేశ్ తూర్పు భాగంలో గోదావరి నది ఒడిలో ఏర్పడిన ఈ నేలని చాలామంది ఆంధ్రప్రదేశ్ కేరళ అని పిలుస్తారు. ఎటు చూసినా పచ్చని కొబ్బరి తోటలు, నదుల మధ్యలో ప్రశాంతమైన గ్రామాలు, వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాలు, సముద్ర తీరాలు, మ్యాంగ్రూవ్ అడవులు మరియు ఆతిథ్యానికి మారుపేరైన ప్రజలు, ఇవన్నీ కలిసి కోనసీమను ఒక ప్రత్యేక ప్రపంచంగా నిలబెట్టాయి. ఈరోజు మన ప్రయాణంలో కోనసీమలోని అందమైన ప్రదేశాలు, చరిత్ర, సంస్కృతి, ఆహారం, ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాం. కోనసీమ కథ గోదావరితో ప్రారంభమవుతుంది. మహారాష్ట్రలో జన్మించిన గోదావరి నది వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ చేరుకుంటుంది. సముద్రంలో కలిసే ముందు ఈ నది అనేక పాయలుగా విడిపోతుంది. అలా ఏర్పడిన సారవంతమైన భూమే కోనసీమ. శతాబ్దాలుగా గోదావరి ఈ నేలను సారవంతం చేస్తూ వచ్చింది. అందుకే కోనసీమ గోదావరి వరప్రసాదం అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రకృతి కేవలం అందంగా ఉండదు, ప్రజల జీవితాల్లో భాగమై ఉంటుంది. కోనసీమ పేరు వినగానే గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు. ఇక్కడ కొన్ని గ్రామాల్లో అయితే ఎటు చూసినా కొబ్బరి చెట్లు తప్ప ఇంకేమీ కనిపించవు. గాలి వీచినప్పుడు ఒకేసారి ఊగే ఆ చెట్లు చూస్తుంటే ప్రకృతి స్వయంగా సంగీతం వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ రైతుల జీవితాలు కూడా ఈ చెట్ల చుట్టూనే తిరుగుతాయి. కొబ్బరికాయలు, కొబ్బరి నూనె, కొబ్బరి పీచు, వాటి ద్వారా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. కోనసీమ ఆర్థిక వ్యవస్థను వెన్నుముకగా నిలుస్తున్నాయి కూడా ఈ కొబ్బరి తోటలే. కోనసీమలో అత్యంత అందమైన ప్రాంతాల్లో రాజోలు ఒకటి. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు చూసే ప్రతి రోడ్డు ఒక సినిమా సెట్లా కనిపిస్తుంది. రోడ్డుకు రెండు వైపులా కొబ్బరి చెట్లు, మధ్యలో చిన్న కాలువలు, పచ్చని వరి పొలాలు, ఇలాంటి దృశ్యాలు కోనసీమ ప్రత్యేకత. ఉదయం సూర్యరశ్మి చెట్ల మధ్య నుంచి పడుతున్నప్పుడు ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. మీలో చాలామంది కేరళలోని అలెప్పి బ్యాక్ వాటర్స్ గురించి వినే ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అద్భుతమైన ప్రదేశం ఉందని మీకు తెలుసా? అదే దిండి. ఇక్కడ బోటింగ్ చేస్తూ చెట్ల మధ్య ప్రయాణించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. నీటిలో పడవ నెమ్మదిగా ముందుకు కదులుతుంటే చుట్టూ పచ్చని ప్రకృతి, పక్షుల కిలకిల రావాలు, ఆ ప్రశాంతతను మాటల్లో వర్ణించడం కష్టం. కోనసీమ ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, ఆధ్యాత్మికతకు కూడా ప్రసిద్ధి. అందులో మొదట చెప్పుకోవాల్సింది అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం. పురాణాల ప్రకారం వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన వినాయకుడిగా భక్తులు విశ్వసిస్తారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తమ కోరికలను వినాయకుడి వద్ద చెప్పుకుంటారు. ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం మనల్ని ఆవరిస్తుంది. భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, కానీ ర్యాలీ గ్రామంలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ విగ్రహానికి ముందు భాగంలో శ్రీ మహావిష్ణువు రూపం కనిపిస్తే వెనుక భాగంలో జగన్మోహిని రూపం కనిపిస్తుంది. ఇలాంటి శిల్పకళ ప్రపంచంలోనే అరుదుగా కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ గుడికి వస్తుంటారు. కోనసీమలో మన ఆధ్యాత్మిక ప్రయాణ యాత్రలో తర్వాత వచ్చింది అప్పన్నపల్లి బాలాజీ ఆలయం. అమలాపురానికి సమీపంలో ఉన్న అప్పన్నపల్లి బాలాజీ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని చాలామంది చిన్న తిరుపతి అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తిరుమలలో కలిగే ఆధ్యాత్మిక అనుభూతిని గుర్తు తెస్తుంది. ప్రతిరోజు వందలాది మంది భక్తులు తమ కోరికలను స్వామివారి ముందు ఉంచుతారు. కోనసీమలోని అత్యంత ప్రసిద్ధమైన శైవ క్షేత్రాల్లో మురుముల్ల ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న వీరేశ్వర స్వామి మరియు భద్రకాళి అమ్మవారు భక్తుల కోరికలను నెరవేర్చే దైవాలుగా భావిస్తారు. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్న యువతీ యువకులు ఇక్కడ కళ్యాణోత్సవం నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం.
అందుకే ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, వేలాది కుటుంబాల ఆశలు, నమ్మకాలు కలిపే పవిత్ర స్థలం. కోనసీమ అంటే కేవలం నదులు మాత్రమే కాదు, అందమైన సముద్ర తీరాలు కూడా. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది ఓడలరేవు బీచ్. ఇక్కడ పెద్దగా జనసందడి ఉండదు, కేవలం సముద్రం, అలలు మరియు ప్రకృతి. ఉదయం సమయంలో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు దృశ్యం చూస్తుంటే కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత మనం చూసే అతి ముఖ్యమైన ప్రదేశం అంతర్వేది సంగమం. ఒకవైపు గోదావరి, మరోవైపు బంగాళాఖాతం. ఈ రెండూ కలిపే ప్రదేశమే అంతర్వేది. ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా. సంగమం వద్ద నిలబడి చూస్తే ప్రకృతి శక్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా భక్తులకు ఎంతో పవిత్రమైనది. కోనసీమ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం కోరింగ మ్యాంగ్రూవ్ అడవులు. భారతదేశంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ అరణ్యంలో ఇది ఒకటి. ఇక్కడ బోటింగ్ చేస్తూ చెట్ల మధ్య ప్రయాణించడం ఒక ప్రత్యేక అనుభవం. ఈ అడవులు కేవలం అందంగా ఉండడమే కాదు, ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. తుఫాన్ సమయంలో సముద్ర అలల ప్రభావాన్ని తగ్గించి తీర ప్రాంతాలను రక్షిస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, మీరు కావాలంటే దాన్ని చూడొచ్చు. కోనసీమ అందం కేవలం ప్రకృతిలోనే కాదు, ఇక్కడ ప్రజల జీవన విధానంలో కూడా ఉంది. ఉదయం సూర్యుడు ఉదయించేలోపు రైతులు పొలాలకు బయలుదేరుతారు. మహిళలు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. పిల్లలు కాలువ దగ్గర ఆడుకుంటూ కనిపిస్తారు. నగరాల్లో కనిపించిన ప్రశాంతత ఇక్కడ ప్రతి మూలలో కనిపిస్తుంది. కాలం నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించే ఈ గ్రామాలు కోనసీమ అసలు ఆత్మ. ఇక కోనసీమ అంటే బాగా గుర్తు వచ్చేది ఇక్కడ రుచులు. ప్రయాణం అంటే కేవలం ప్రదేశాన్ని చూడడం మాత్రమే కాదు, ఆ ప్రాంతపు రుచులను ఆస్వాదించడం కూడా. కోనసీమ వంటకాల్లో చేపల పులుసు, రొయ్యల వేపుడు, పీతల కూర, కొబ్బరి పాలతో చేసిన ప్రత్యేక వంటకాలు. ప్రతి వంటకం స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఒకసారి కోనసీమ వంటకాల రుచి చూసిన వారు ఆ రుచిని వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. కోనసీమకి మరో ప్రత్యేకం ఇక్కడున్న సంప్రదాయాలు. కోనసీమలోని ప్రతి పండుగ ఒక సంబరంలా జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. ప్రతి ఇంటి ముందు రంగుల ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, గ్రామోత్సవాలు. ఈ దృశ్యాలు మన సంప్రదాయాలను గుర్తు చేస్తాయి. ఆధునికత ఎంత పెరిగినా కోనసీమ ప్రజలు తమ సంస్కృతిని ఇప్పటికీ ప్రేమగా కాపాడుకుంటున్నారు. కోనసీమ ఇది కేవలం ఒక ప్రాంతం కాదు, ఇది ప్రకృతి రాసిన ఒక అందమైన కవిత. ఇక్కడ గోదావరి ప్రవహిస్తుంది, కొబ్బరి తోటలు గాలిని వర్ణిస్తాయి, దేవాలయ గంటలు భక్తిని గుర్తు చేస్తాయి, సముద్ర అలలు ప్రశాంతతను అందిస్తాయి, గ్రామాల్లో మనల్ని మన మూలాలకు తీసుకువెళ్తాయి. ఒకసారి కోనసీమ వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడి అందాలు కళ్ళతో మాత్రమే చూడడం, మనసుతో అనుభవించాలి. ఇది కోనసీమ, ఆంధ్రప్రదేశ్లో దాగి ఉన్న స్వర్గం. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం కోనసీమ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇటువంటి ట్రావెలింగ్ డాక్యుమెంటరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.